మిత్రులకు శుభోదయం. శ్రీ చాణక్య నీతి 4వ అధ్యాయంలో 15వ శ్లోకం ఇలా ఉంది. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం దరిద్రస్య విషం గోష్ఠీ వృద్ధస్య తరుణీ విషం. ఎంత చదువుకున్నా కానీ చదివినటువంటి చదువుని మననం చేసుకోవటం మూలంగా మాత్రమే ఆ శాస్త్రానికి ప్రయోజనము, అది ఇతరులకి చెప్పటం మూలంగా వచ్చేటటువంటి లాభాలు ఉంటాయి తప్పితే చదివేశాను నేను 70,000 పుస్తకాలు చదివాను, 80,000 పుస్తకాలు చదివాను అని చెబితే దాని మూలంగా ప్రయోజనం లేదు. అనభ్యాసే, అభ్యాసము లేకపోతే శాస్త్రం విషం, చదువుకున్నటువంటి శాస్త్రం ఏది కూడాను పనికిరాదు, ప్రయోజనకారి కాకపోగా అది మనకు హాని కలిగిస్తుందా అంటే అవును. మరి చదువుకున్నటువంటి చదువు ఎందుకు పనికి రాకుండా దుర్వ్యసనాలకు లోనైపోయినప్పుడు అది కూడా హాని కలిగిస్తుంది. అజీర్ణే భోజనం విషం, తిన్న అన్నం జీర్ణం కాకుండా మళ్ళీ తిందామని చూసామనుకోండి, భోజనం తినటం మూలంగా ఆరోగ్యం కలుగుతుంది, బలం వస్తుంది, సత్వం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ భోజనం జీర్ణం కాకుండానే మళ్ళీ తిందామని చూస్తే కూడా అది కూడా మనకి శరీరంలో విషంగానే మారిపోయి మనకి హాని చేస్తుంది. అలాగే దరిద్రస్య విషం గోష్ఠీ, దరిద్రుడున్నాడు పాపం, అతను దారిద్ర్యం మూలంగా పీడించబడుతున్నాడు. ఆ దారిద్ర్యం నుంచి బయటపడటానికి కష్టపడి పని చేసుకోవాలి, సంపాదించాలి అనే ఆరాటం ఉండాలి తప్పితే సభల్లోకి వెళ్ళి కూర్చుని ఉపన్యాసాలు విందాము అను, లేకపోతే సభల్లోకి వెళ్ళిపోయి సోషల్ ఫంక్షన్స్లో సామాజికమైనటువంటి సభల్లోకి వెళ్ళి పాల్గొంటేను అది కూడా వానికి హాని కలిగిస్తుంది, నష్టాన్ని, ఇక్కడ పాయిజన్ అంటే నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే వృద్ధస్య తరుణి విషం, ముసలివాడికి పడుచు భార్య కూడా హానినే కలిగిస్తుంది. ఎందుకంటే అర్థమైనటువంటి దాని విషయాన్ని మళ్ళీ నేను విశేషంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ముసలివాడికి పడుచు పెళ్ళాం విషంగానే పరిణామం చెందుతుంది. ఎలాగూ అంటే స్క్రిప్చురల్ లెసన్స్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఆర్ పాయిజన్. ఫర్ సమ్ వన్ హూ సఫర్స్ ఫ్రమ్ ఇండైజెషన్ food is poison. To a poor man, a social function is poison. పేదవాడికి కావలసినటువంటిది సంపాదించుకునే మార్గం తప్పితే సభలు సమావేశాలు కాదు కదా. బట్ ఫర్ అన్ ఓల్డ్ మ్యాన్ ఏ యంగ్ ఉమెన్ ఈజ్ పాయిజన్. ముసలివాడికి పడుచు భార్య కూడా విషం లాంటిది, ప్రయోజనాన్ని కలిగించకపోగా అపవాదుల్ని అపచారాలు చేసి అనేకమైనటువంటి ఇతరమైన మార్గాల్ని వెతుక్కోవటం మూలంగా ఇతనికి పరువు ప్రతిష్ట పోయే ప్రమాదం కూడా ఉంటుంది అని హెచ్చరిస్తున్నాడు చాణక్యుడు. స్వస్తి.